హాయ్ హలో అందరికీ లెట్స్ లెర్న్ ఎంబ్రాయిడరీ సిరీస్లో ఈరోజు ఫ్లై స్టిచ్ నేర్చుకుందాం. ఫస్ట్ లైన్లో నుంచి నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి తీసి ఇప్పుడు థర్డ్ లైన్లో నుంచి నీడిల్ని బ్యాక్ పంపించి థ్రెడ్ అనేది పూర్తిగా పుల్ చేయకుండా లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి ఆ 2 పాయింట్స్ మిడిల్లో నుంచి నీడిల్ని కొంచెం డౌన్ నుంచి అప్ సైడ్కి పుల్ చేయండి. నెక్స్ట్ నీడిల్ని డౌన్కి పుల్ చేయండి. సో స్టిచ్ అనేది లాక్ అవుతుందన్నమాట. సో ఈ ప్రాసెస్నే ఫ్లై స్టిచ్ అంటాము. ఈ ఫ్లై స్టిచ్ అనేది విఆర్ వై షేప్లో ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేసింది వి షేప్. సో నెక్స్ట్ వై షేప్ ఎలా చేయాలో చూద్దాం. వీడియో క్లియర్గా అబ్జర్వ్ చేయండి, నీట్గా అర్థమవుతుంది. ఈ ఫ్లై స్టిచ్ మనం లైన్స్ని డెకరేట్ చేయడానికి, లీవ్స్ని క్రియేట్ చేయడానికి, స్పేసెస్ని ఫిల్ చేయడానికి యూస్ చేస్తాం. ఈ ఫ్లై స్టిచ్తో లీఫ్ని డిజైన్ చేస్తే టెక్స్చర్ అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.